ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 100 అడుగుల ఎత్తైన భారీ హోర్డింగ్ అనగా నేలకూలింది. ప్రమాదం. దాదాపు 90 మంది ప్రాణాలకు ముప్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేస్తున్నారు. ముంబైలో సోమవారం బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ సీజన్ లో తొలి వర్షంతో పాటు వీచినటువంటి ఈదురుగాలు ఘాట్కోపర్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. ఎదురుగాలుల దాటికి ఘాట్కోపర్ లో 100 అడుగులటువంటి ఎత్తైన హోర్డింగ్ నేలకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 70 మంది పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఘాట్కోపర్, బాంద్రా, కుర్లా, ధారావి ప్రాంతాల్లో వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి. గాలుల దాటికి మరోవైపు ముంబై విమానాశ్రయంలో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. గాలుల కారణంగా 15 విమానాలు దారి మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మొత్తానికి పెద్ద హోర్డింగ్ అయితే కింద కూలిపడడంతో దాదాపు 14 మంది చనిపోయినట్లు, ఇక 70 మంది దాదాపు చాలా మందికి ప్రమాదం అయినట్లు, గాయాల ప్రాణాలకు ముప్పు జరిగినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. కొంతమంది దీనికి సంబంధించి చనిపోయిన వారికి 5 లక్షలు ఇస్తున్నారంటే సెటైర్ వేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఉంది కాబట్టి 2 లక్షల బదులుగా 5 లక్షలు ఇస్తున్నారనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా వీరి